హలో గైస్, ఈ రోజు నేను డ్రై ఫ్రూట్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను లో క్యాలరీస్ తో. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ నేను స్టీల్ గిన్నెలోనే నానపెడతాను. నా డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ప్లాస్టిక్ కంటైనర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఇలా 4 షెల్ఫ్స్ ఉంటాయి దీనికి. ఫస్ట్ అయితే ఒక 5 బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా, ద్రాక్ష, క్రాన్బెర్రీ, వాల్నట్స్, ఎండు ఖర్జూరం ఒక 2, వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఒక స్పూన్ వేసి లాస్ట్ లో 2 అంజీర్, స్వీట్నెస్ కోసం ఒక 5 ఖర్జూర పండ్లు వేసి నీట్ గా వాటర్ వేసేసి ఒక 2 టైమ్స్ కడుగుతాను. చాలా మంది డ్రై ఫ్రూట్స్ కడగకుండానే తింటుంటారు, అస్సలు అలా తినకండి. దాని తర్వాత ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసేస్తాను. 8 అవర్స్ తర్వాత అన్ని ఇలా ఉబ్బిపోతాయి. దాని తర్వాత ఒక మిక్సీ తీసుకొని ఈ ఖర్జూరపు వాటిలో ఉన్న గింజలన్నీ తీసేసి ఆ వాటర్ తోనే పోసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ కడిగాను కాబట్టి. తర్వాత ఒక ఫుల్ బనానా, స్మాల్ బనానా తీసుకోండి. దాని తర్వాత కొద్దిగా అంటే కొద్దిగానే పాలు పోసి ఎక్కువ వాటర్ వేసుకోండి. పాలల్లోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నేను తక్కువ పాలు పోస్తాను. దాని తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా తాగొచ్చు. సో ఫైనల్లీ 4 గ్లాసెస్ కి చేశాను నేను. చాలా ఎమ్మీగా ఉంటుంది.